ఏపీ శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. ఇక రాష్ట్రంలోని పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపైన మండలిలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంపైన పవన్ సమాధానమిచ్చారు. పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లుగా తెలిపారు. డంపింగ్ యార్డులో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే 10-15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు నిర్వహణ పైన ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపైన పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు. ఇక పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి 101 కోట్లు ఖర్చయిందని కూడా చెప్పారు. ఇందులో రంగులు వేయడానికి 49 కోట్లు అయ్యాయని తెలిపారు. ఇక వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి 52 కోట్లకు పైగా ఖర్చయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 1994 నుండి ఇద్దరి పిల్లల పరిమితిని సమీక్షించి సంభావ్యంగా వదిలివేయాలన్న ప్రభుత్వ వాదన సమయోచితమైనది మరియు జనాభా డేటా పరిణామం చెందుతున్న సామాజిక కట్టుబాట్ల మద్దతును కూడగట్టుకుంది. ప్రస్తుతం సంతానోత్పత్తి పోకడలు మరియు ప్రజాస్వామ్య సూత్రాలతో చట్టాన్ని సమలేఖనం చేయడం ద్వారా రాష్ట్రం యొక్క స్థానిక పాలన మరియు సమ్మిళిత మరియు ప్రాతినిధ్య వ్యవస్థను పెంపొందించగలుగుతుంది. అందుచేత ఈ చట్టానికి సవరణ ఎన్నికలు, అర్హతా ప్రమాణాలు, న్యాయమైన, సమానమైన మరియు సమర్థవంతమైన స్థానిక పాలనకు అనుకూలమైనవిగా ఉండేటట్లు చూసే నిమిత్తం ఒక ప్రగతిశీల చర్యగా ప్రతిబింబిస్తుంది. అందువల్ల పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా పైన చర్చించినట్లు మొత్తం సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టంలోని 19వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదపు 3ని వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వ్యక్తి ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుటకు వీలు కల్పిస్తుంది. ఈ బిల్లుపై నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్దేశిస్తుంది.